ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని బలంగా నమ్ముతారు చంద్రబాబు. అందుకే దాన్నే తరచూ తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. పోలవరం ప్రాజెక్ట్ సందర్శన తర్వాత తనలోని ఆ ప్రతిభను ఆయన మరోసారి ప్రదర్శించారు. గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చేసిన పొరపాట్లు, తప్పుడు నిర్ణయాలను కప్పిపుచ్చుకోవడానికి మొత్తం నెపాన్ని వైఎస్ జగన్ పై నెట్టేసేందుకు శతవిధాల ప్రయత్నించారు. తప్పంతా ఆయనదేనని అసత్యాలు వల్లించారు. ఇంతకీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రారంభంలో నాడు సీఎంగా చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, వాటి వల్ల కలిగిన నష్టాలు, ఎదురైన ఇబ్బందులు ఏంటి? లెట్స్ వాచ్. చంద్రబాబు బుకాయింపు తీరు మళ్లీ మొదలైంది. తనదైన శైలిలో తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలకు ఆయన మరో దఫా శ్రీకారం చుట్టారు. పోలవరం నిర్మాణం విషయంలో తాను చేసిందంతా సక్రమమేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ మరమ్మతులకు 2,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని కూడా ఆయనే అంచనా వేశారు. ఈ క్రమంలోనే కొన్ని సత్యాలకు బోలెడన్ని అసత్యాలు జోడించి గత తప్పులన్నింటినీ కప్పిపెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా తప్పు ఇతరులపైకి నెట్టేందుకు కృషి చేశారు. అయితే 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు చేసిన పలు తప్పిదాలు, తీసుకున్న నిర్ణయాలే పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి కాకపోయేందుకు కారణమన్నది నిపుణులు చాలా మంది చెప్పే విషయం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్వే నిర్మాణం మొదట చేపట్టి ఆ తర్వాత అవసరానికి అనుగుణంగా కాఫర్ డ్యాం కట్టడం ఇంజనీరింగ్ పద్ధతి. అయితే చంద్రబాబు మాత్రం ముందు కాఫర్ డ్యాం కట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని నాడు నిపుణులు చెబుతున్నా పట్టించుకోలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన చాలా కీలకమైన నిర్మాణ పనులన్నింటినీ పక్కన పెట్టి ఆఘమేఘాల మీద కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టారు. ఫలితంగా 2020లో వచ్చిన వరదకు కాఫర్ డ్యాం బాగా దెబ్బతింది. మళ్లీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాఫర్ డ్యాం డిజైన్లను కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ 2017లోనే తిరస్కరించినా పట్టించుకోని చంద్రబాబు అప్పుడు ఫిబ్రవరి నెలలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి గేట్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడం గమనార్హం. కాఫర్ డ్యాం ఎత్తును 41 మీటర్ల వరకు పెంచుకోవచ్చునని జలవనరుల శాఖ అనుమతినిచ్చిన తర్వాత దిగువ భాగంలో ఊటను నియంత్రించేందుకు షీట్ ఫైల్స్ వాడతామని కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ట్రాయ్ ప్రతిపాదించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. అయితే ఈ షీట్ ఫైల్స్ ద్వారా ఊటను నియంత్రించలేమని సిడబ్ల్యూసి స్పష్టం చేసింది. ట్రాన్స్ట్రాయిడ్ డిజైన్లను తిరస్కరించి కొత్త డిజైన్లను రూపొందించమని ఆదేశించింది. వాస్తవం ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం 2019 మే నెలలో గద్దెనెక్కిన జగన్ ప్రభుత్వం కాఫర్ డ్యామును కాపాడలేకపోయారని విమర్శించడం గమనార్హం. పోలవరం స్పిల్వే బ్రిడ్జికి సంబంధించి 14 బ్లాకుల్లో ట్రూనియన్ స్తంభాలు విఫలమయ్యాయి. అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం కారణంగా గ్యాప్ 1లోని అప్రోచ్ ఏరియా పూర్తిగా దెబ్బతింది. పైగా ఈ అప్పర్ కాఫర్ డ్యాం కట్టినందుకు 2019లోనే వరద నీరు స్పిల్వేను దాటి మరీ ప్రవహించింది. ఫలితంగా అప్పటి వరకు చేపట్టిన స్పిల్వే ఛానల్ పనులు వృధా అయ్యాయి. స్పిల్వేలో చేరి నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు దాదాపు 2 నెలల సమయం పట్టిందంటేనే బాబు గారి నిర్ణయం వల్ల జరిగిన నష్టం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. 2019, 2020లలో గోదావరికి వచ్చిన వరదలు ఎగువ ప్రాంతాలు నీట మురిగేందుకు కారణమయ్యాయి. కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల వరద నీరు వెనక్కి వెళ్లిపోవడం దీనికి కారణం. 2014-19 మధ్యకాలంలో పోలవరం నిర్మాణంపై చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకున్నా వాటిని తమ ప్రభుత్వ ఘన విజయాలుగా చాటుకున్నారు. అప్రోచ్ ఛానళ్లు, పైలట్ ఛానళ్లలో జరిగిన మార్పులు కూడా చంద్రబాబు డాంబికాలకు అద్దం పట్టే నిర్ణయాలే. మూలలంక ప్రాంతాల్లో డంప్ యార్డు కోసం ఏడాదికి 2 పంటలు పండే సుమారు 200 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడమే కాకుండా బాధితులకు పరిహారం సైతం